సో అండి, సో ఇండియా ఎంబీబీఎస్ వర్సెస్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఏది బెటర్ ఉంటుందని అడుగుతున్నారండి. అంటే ఇండియా అంటే మీకు బి కేటగిరీ అవ్వచ్చు, సి కేటగిరీ అవ్వచ్చు. అబ్రాడ్ వచ్చేసరికి అబ్రాడ్ అంటే నార్మల్ అబ్రాడ్. సో మీకు ఇండియాలో ఫ్రీ సీట్ వస్తుంది సార్. ఫ్రీ సీట్ వస్తే ఇండియా 100% బెటర్. పెయిడ్ సీట్ ఎస్పెషల్లీ బి కేటగిరీ, సి కేటగిరీ 1-2 కోట్లు పెట్టి 100% చదవాల్సిన అవసరం లేదు ఇండియాలో. మీకు ఫ్రీ సీట్ వస్తే 100% జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా నెక్స్ట్ ఎగ్జామ్ అందరూ రాయాల్సిందే. ఇంతకుముందు ఫారెన్లో చదివే స్టూడెంట్స్ మాత్రం రాయాలి. ఇప్పుడు వచ్చరికి ఏంటంటే ఇండియాలో చదివిన స్టూడెంట్స్ కూడా రాయాలి. కొత్త రూల్స్ ప్రకారం, న్యూ ఎన్ఎంసీ రూల్స్ 2020-21 ప్రకారం కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్ అందరూ రాయాలి. మీకు ఇండియాలో ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావడంలో మీరు కూడా రాయాల్సింది. ఇంతకుముందు డైరెక్ట్గా వచ్చేది ఎంబీబీఎస్ సర్టిఫికేట్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే ఇండియాలో ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. కొత్త రూల్స్ అండి, తెలుసుకోండి రూల్స్ అన్నీ. ఓకేనండి. సో కాబట్టి బీ కేటగిరీ 1-2 కోట్లు పెట్టి చదవాల్సిన 100% లేదు. హ్యాపీగా అబ్రాడ్ అంటే మీకు అబ్రాడ్లో కూడా మంచి కంట్రీ, మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మంచి టాప్ మోస్ట్ కంట్రీ అంటే రష్యా లాంటి మంచి కంట్రీలో మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఒక 30-40 లక్షలు పెట్టుకొని మీకు 100% మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఓకేనా. మీకు ఇండియానే బెటర్ అంటే ఓన్లీ ఫ్రీ సీట్ వస్తాయి. అబ్రాడ్ అంటే మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటేనే.